అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో చిన్నపిల్లలకి ఆధార్ కార్డ్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, చిన్నపిల్లలకి ఆధార్ కార్డుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి, అప్లై చేసిన ఆధార్ కార్డ్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది నేను మీకు ఈరోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా అయితే తెలియజేస్తానండి. ఇంకా మన వీడియోస్ని ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నా. ఎందుకంటే మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా వివరాల్లోకి వచ్చినట్లయితే ముందుగా పిల్లలకు ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే పుట్టారో వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఎవరైతే పుట్టారో ఆ పాప యొక్క తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్తో ఆ యొక్క ఆధార్ అప్డేట్ అనేది కావాలి అన్నమాట. అడ్రస్ ప్రూఫ్తో అంటే ఏదైనా మన ఓటర్ ఐడి కానీ, అలాగే పాన్ కార్డు కానీ, అలాగే ఏదైనా మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒకటి అడ్రస్ ప్రూఫ్ అనేది కంపల్సరీ పెట్టాలి అన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఆధార్ సెంటర్ లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి అన్నమాట. అలాగే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఆధార్ ఎన్విరాన్మెంట్ అని ఫామ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా ఏ తప్పులు లేకుండా, ఏ మిస్టేక్ లేకుండా ఆ యొక్క మనం ఏదైతే పాపకు బాబుకు ఏదైతే పేరు పెట్టుకున్నామో ఆ యొక్క పేరు హింసలతో స్పెల్లింగ్ లెటర్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఆ యొక్క ఆధార్ ఎన్విరాన్మెంట్ అనే ఫామ్ను కరెక్ట్గా ఫిల్ చేయాలి అన్నమాట. ఆ విధంగా సరైన డీటెయిల్స్తో, సరైన ఇన్ఫర్మేషన్తో ఏ మిస్టేక్ లేకుండా ఆ యొక్క ఫామ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మన ఫామ్ను మన అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన కొద్ది రోజులకు మన అప్లికేషన్ను వెరిఫై చేసుకొని మన యొక్క ఏదైతే పాపకు బాబుకు పేరు పెట్టామో ఆ పేరు మీద ఆధార్ కార్డ్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా జనరేట్ అయి క్రియేట్ అయి మనకు 7 రోజుల నుంచి 30 రోజుల వరకు ఆధార్ కార్డ్ అనేది మనకు ఆన్లైన్లో చూపించడం జరుగుతుంది. ఆ విధంగా ఆన్లైన్లో చూపించిన తర్వాత మనం ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం కానీ మాకు పోస్ట్కి అయితే రావడం లేదని చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. పోస్టుకు రాకపోవడానికి కారణం ఏంటంటే పైన అనేది ప్రింటింగ్ అనేది చేయడం ఆపేశారనమాట. కొద్ది రోజులకే 3 or 4 months తర్వాత ప్రింట్ అయ్యి మనకి పోస్ట్కి లేటుగా రావడం జరుగుతుంది. అంతవరకు మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఆధార్ కార్డ్ పోస్టుకు అనేది రాకపోవడం అనేది నేను కామెంట్స్ ద్వారా చాలా అనేది వింటున్నాను అన్నమాట. చిన్నపిల్లల ఆధార్ కార్డుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది అన్నమాట. చిన్నపిల్లల ఆధార్ కార్డుకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తా. చిల్డ్రన్ ఆధార్కి సంబంధించి పూర్తి అప్డేట్, పూర్తి సమాచారం అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.